కుమార్ రెడ్డి గారు చివరిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకకు చెల్లించవలసినటువంటి నష్టపరిహారం డబ్బులు ముంపుకు గురైనటువంటి కొన్ని ప్రాంతాలు కర్ణాటక భూభాగంలో వస్తాయి. సో వాళ్ళ ముంపు డబ్బులు చెల్లించని కారణంగా జూరాలలో చాలా ఏళ్ళు వాటర్ ఇంపౌండ్ చేసుకోలే పూర్తి స్థాయి సామర్థ్యం. సో అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత కానీ జూరాలలో పూర్తి సామర్థ్యం నింపుకునేటువంటి వెసులుబాటు కలగలే మనకు. అది వాళ్ళ గొప్పతనం 3.5 దశాబ్దాల కాలంలో ఒక్క జూరాలకి. జూరాల ప్రస్తుత ఆయకట్టు 1,10,000 ఎకరాలు. దాన్ని కట్టాలని తలపెట్టిన నాటి నుంచి అది కట్టినాక మారిన డిజైను ఆచరణలోకి వచ్చింది కేవలం 1,10,000 ఎకరాలు మాత్రమే. జూరాల మల్టిపుల్ ఫిల్లింగ్స్తోన 11 టీఎంసీ కెపాసిటీ, సింగిల్ ఫిల్లింగ్తోన 6.5 టీఎంసీలు మాత్రమే. వన్ టైం ఫిల్ అయితే జూరాలలో ఉండేటువంటి నిల్వ సామర్థ్యం 6.5 టీఎంసీల నీళ్లు మాత్రమే. కృష్ణానది మీద మన రాష్ట్రంలో, ఆనాటి అవిభక్త రాష్ట్రంలో కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ఏకైక తొలి ప్రాజెక్టు, ఎగువన ఉండేటువంటి తొలి ప్రాజెక్టు కృష్ణ. ఇది జూరాల. ఈ జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం 6.5 టీఎంసీలే. మరో ప్రత్యామ్నాయం గత్యంతరం లేని పరిస్థితులలో ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనం కట్టుకోదలసినటువంటి అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర హై లెవెల్ కెనాలు, వీటి ద్వారా గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాకు రావాల్సినటువంటి నీళ్లు రాకుండా పోయినాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ అబాండ్ అయినాయి. అదంతా పాత కథ మనకు తెలిసిందే. 174 టీఎంసీలు రావాల్సినటువంటిది తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే ఒక పాలమూరు జిల్లాకే అది కోల్పోయింది సమైక్య రాష్ట్రంలో కలిసినందుకు. అదంతా చరిత్ర ప్రజలకందరూ కూడా తెలుసు. దాని తర్వాత విధిలేని పరిస్థితులలో ఎత్తిపోతలే శరణ్యం కాబట్టి జూరాల నదికి వచ్చేటువంటి మొత్తం వరదలో గరిష్ట వరద ఆప్టిమల్ ఫ్లడ్ ఏదైతే ఉంటుందో 40 డేస్ మాత్రమే. కేవలం 40 రోజులు మాత్రమే జూరాలలో వరద ఉంటుంది. ఆప్టిమల్ వరద 40 రోజులు మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే జూరాల మీద భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక స్కీము, నెట్టెంపాడు అని 2 లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి మరొక స్కీము, 60,000 ఎకరాలకు ఇచ్చేటువంటి కోయిల్ సాగరు, జూరాల సొంత ఆయకట్టు 1,10,000 ఎకరాలు. ఇవన్నీ వెరసి ఎంత అవుతుంది? 5,70,000 పైచిలకు ఎకరాలు అవుతుంది. ఇప్పుడు ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా జూరాల మీద ఉన్నది. వీటికి ఒక వానకాలం మాత్రమే ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. వరద తగ్గిందంటే యాసంగికి ఉండవు నీళ్లు. పైన భారత కింద భారత, కింద భారత పక్కల భారత, ఆ అవస్థ ఎప్పుడు ఉంటుంది. అందుకే వానకాలంలో ఉన్న చెరువులను, కుంటలను నింపుకొని, ఉన్న కొద్దిపాటి రిజర్వాయర్లను కూడా సమృద్ధిగా నింపుకొని నీళ్లను చాలా హేతుబద్ధంగా మేము బ్యాలెన్స్ చేసేటువంటి వాళ్ళం. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ ఉన్న నీళ్లతోనే రెండవ పంట కూడా ఎట్లా పండియాలి, రెండవ పంటలో కూడా వరిని తగ్గించి ఆ యాసంగి పంటలు, ఆరుతడి పంటలు ఎట్లా వేసుకోవాలని రైతులకు చెప్పి తిప్పలబడి ఏదో రకంగా పంటలు పండించేటువంటి వాళ్ళం. ఇలా వానకాలం పంట అయ్యి చివరికి వచ్చేవరకే నీళ్లు గతిలేవు. ఇప్పుడు యాసంగిన వేసిందే చారాన భాగం, రైతులు వేసిన పంటలే చారాన భాగం యాసంగిలో. అందులో చాలా పంటలు ఎండిపోతున్నాయి, పశువులు మేపుతున్నారు. ఇలా సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనే ఎండిపోతున్నటువంటి వరిచేలను పశువులు మేపుతున్నటువంటి చిత్రాలని మనం పత్రికల్లో చూస్తున్నాం. కాబట్టి విధిలేని పరిస్థితులలో 40 రోజులు మాత్రమే మనకు ఫ్లడ్ ఉండేటువంటి జూరాల మీద ఇదివరకే 5,70,000 ఎకరాలకు ఉద్దేశించిన ప్రాజెక్టులు నిర్మించబడి అమల్లో ఉండేవి నీళ్లు బారుతూ ఉన్నాయి అతి కష్టంగా. కాబట్టే మిగిలినటువంటి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా శ్రీశైలాన్నే వాడుకోవాలి తప్ప ఇంకెక్కడ కూడా సరిపోయింది కాదు అనేటువంటి విజ్ఞతతోన, ముందు చూపుతోన, శాస్త్రీయతతోన ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. ఏది ఆ నీళ్లను తీసుకునేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. అంటే 365 రోజులు నీళ్లు ఉండేటువంటి చోట, నీటి లభ్యత ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి పంపులు నడిచేటట్లుగా శ్రీశైలం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్నాం మన పక్కకి.
కోలాపూర్ దగ్గర నార్లాపూర్ లిఫ్ట్, అది ఫస్ట్ లిఫ్ట్. అట్లా పాలమూరు రంగారెడ్డికి రేపు మన తెలంగాణ వాటా, నీటి వాటా ఎప్పుడు తేలినా సరే మన వాటా నీళ్లకు లోబడే పాలమూరు రంగారెడ్డి అందులో ఫిట్ అయ్యేటువంటి విధంగా మనం డిజైన్ చేసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. రేపు ఏ రకమైనటువంటి నీటి ఇబ్బందులు, నీటి చిక్కులు రావద్దని, నీటి కేటాయింపులు జరిగే నాటికి కూడా ఈ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి నీళ్లను వాడుకునే విధంగానే మనం ముందు చూపుతాను డిజైన్ చేసుకున్నాం అన్నీ. అంటే లాంజివిటీ ఆఫ్ ప్రాజెక్టు, దాని సస్టైనబిలిటీ, సక్సెస్ అన్నీ ఉండేటట్లుగా ప్లాన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ గారి ముందు చూపుతో జరిగింది అది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం తలపెట్టినటువంటి మొత్తం పనులు 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, కెనాల్స్, ఇవి దాదాపు కంప్లీట్ అయినాయి. నార్లాపూర్ దగ్గర ఫస్ట్ లిఫ్ట్ దగ్గర ఆల్రెడీ పంప్స్ ఎరెక్షన్ అయిపోయి ఒక పంపు వాటర్ కూడా స్టార్ట్ చేసినాం, లిఫ్ట్ చేసినాం, ట్రయల్ రన్ అయిపోయింది, కేసీఆర్ గారు చేసినారు. మిగిలినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలినటువంటి పనులను 7 నుంచి 10% పనులు మిగిలి ఉన్నాయి. ఉదాహరణకు సెకండ్ లిఫ్ట్, సెకండ్ రిజర్వాయర్ ఏదిలో అయితే ఉందో అక్కడ 100% పనులు కంప్లీట్ అయిపోయినాయి. రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయింది, 4 లిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి, 4 పంప్స్ ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. అట్లే వట్టెం కావచ్చు, కర్వెన కావచ్చు, ఉదండాపూర్ కావచ్చు, కర్వెన రిజర్వాయర్ కావచ్చు, నార్లాపూర్ కావచ్చు, మోర్ దాన్ 90% వర్క్స్ అయిపోయినాయి. ఓతోన 92-93% అయితే, ఓతోన 100% అయితే, ఓతోన 87% అయితే, ఆన్ యావరేజ్ 90%, 90% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేసింది మా సర్కార్, కేసీఆర్ గారి నాయకత్వాన. ఇప్పుడు మిగిలింది ఏంది? ఆ 7 నుంచి 10% పనులను పూర్తి చేస్తే ఇటు ఉదండాపూర్ నుంచి కానీ, అటు కర్వెన నుంచి కానీ తలపెట్టినటువంటి కాలువలు తవ్వితే నారాయణపేటకి, కొడంగల్కి గ్రావిటీతోనే ఇల్లు వస్తాయి. కాలువలు తవ్వితే గ్రావిటీతోనే నీళ్ళు వచ్చేటువంటి పని మేము తలపెట్టినటువంటి వాళ్ళు క్యాన్సిల్ చేసింది. వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినాక నారాయణపేట, కొడంగల్కు ఉద్దేశించినటువంటి కాలువలను క్యాన్సిల్ చేసి, పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి ఆ కాలువలను క్యాన్సిల్ చేసి, ఇప్పుడు కొత్తగా ఒక జీవో విడుదల చేసుకొని దానికి 2,900 కోట్ల కేటాయింపు పెట్టుకొని కొడంగల్, నారాయణపేటకు సుమారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఒక ఎత్తిపోతల పథకము, జూరాల నుంచే నీళ్ళు ఎత్తిపోయాలి. జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి 5,70,000 ఎకరాలకే సరిపోక ఇటు భీమా రైతులు, అటు జూరాల రైతులు, అటు నిట్టంపాడు రైతులు, ఎగువన ఉండేటువంటి కోయిల్ సాగర్ రైతులు, ఇంకా ఎగువన ఉండేటువంటి సంగంబడ్డ రైతులు ఒకరికొకరు నీళ్ళు అందక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే. దాని మీద మళ్ళీ అదనపు భారమాని అలా కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ను జూరాల మీద పెట్టడం మూలంగా కొడంగల్, నారాయణపేటకు ఫలితం రావడం దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకటి, ఈ లిఫ్ట్ ద్వారా 2,900 కోట్లు ప్రతిపాదిత అంచనా. ఇప్పుడు 2,900 కోట్లతోన వీళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటిది, వీళ్ళు చెప్పినటువంటిది 1,00,000 ఎకరాలకు. కానీ కాలువలు పూర్తి అయితే పాలమూరు రంగారెడ్డిలో మేము మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనల్స్ అయిపోయినాయి, ఓపెన్ కెనాల్స్ అయిపోయినాయి, ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అయిపోయినాయి, పంపులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు కేవలం అక్కడి నుంచి కెనాల్స్ తీసుకొని వస్తే, కర్వెన హై లెవెల్ కెనాల్ కానీ, ఉదండాపూర్ కెనాల్ కానీ, ఈ 2 కెనాల్స్ని తీసుకొని వస్తే మీరు తలపెట్టింది 1,00,000 ఎకరాలు లిఫ్ట్ ద్వారా. ఇప్పుడు కెనాళ్లను పూర్తి చేస్తే వచ్చేటువంటిది 1,50,000